మన దగ్గర ఉంది కాబట్టి నడిచింది. కానీ ఇవాళ జగన్ తీసుకొచ్చిన పథకాలనే కదా ఇప్పుడు జగన్ ఇక్కడ తిట్టిపోశారు. ఏడాదికి అతను ఇచ్చిందో 18,000 రూపాయలు ఒక పథకం కింద ఇచ్చాడు, డ్వాక్రా రుణమాఫీ కింద ఇచ్చాడు, ఈబీసీ నేస్తం, బీసీ నేస్తం, కాపు నేస్తం అని ఓ 15,000 నుంచి 18,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇచ్చాడు, ఒక మహిళకి ఇచ్చాడు కదా. ఈ 18,000 కదా ఇప్పుడు ఇవాళ 1,500 రూపాయలు చొప్పున ఇస్తానన్నది. చంద్రబాబు ఇవ్వలేదు, అక్కడ బెంగాల్లో గట్టి తీసుకుంటున్నారు. ఈయన కూడా 1,100 ఇస్తా అన్నారు, అంటే ఇవ్వలేదు అనుకోండి. విజయ్ మధ్యప్రదేశ్ లో ఆ స్కీమ్ తోనే గెలిచింది బీజేపీ. మొన్న ఎన్నికలకు ముందు బిగిన్ చేసింది బీజేపీ. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు తీసుకుంటున్నారు. మమతా బెనర్జీ 1000 ఇచ్చేది, 3,000 ఇళ్ళు, 3,000. మహారాష్ట్రలో డబ్బులు ఇచ్చిన తర్వాతనే గెలిచారు. నెలవారీ డబ్బులు ఇస్తున్నారు మహారాష్ట్రలో. అలాగే రాజస్థాన్ లో ఇస్తున్నారు, కేరళలో ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనకి 1,500 ఎందుకు సాధ్యం కావట్లేదు నిజంగా? అంటే ఇక్కడ 3,000 సాధ్యం అవుతుంది కదా, ఇక్కడ 1,500 కదా. అంటే ఇక్కడ మనకి సమస్య ఏంటంటే జగన్ ఆ సంక్షేమం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. డెవలప్మెంటల్ యాక్టివిటీకి సంబంధించి రోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో లేదు. అప్పులు చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు. జగన్ సంక్షేమానికి ఖర్చు పెట్టాడు, మీకు అందుకని రోడ్లు వేయలేకపోయాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. వీళ్ళు రోడ్లు వేస్తున్నారుగా, మంచినీళ్ళ పథకాలు